రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తుందని ప్రచారం జరిగింది. అర్ధరాత్రి దాటాక నడక మార్గానికి సమీపంలో చిరుత సంచరించడం గుర్తించారు భక్తులు. ఈ దృశ్యాలు ట్రాప్ కెమెరాలు రికార్డయ్యాయి. అప్రమత్తమైన టీటీడీ, విజిలెన్స్ అధికారులు భక్తులకు భద్రత కల్పిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ రాము ఫోన్లో అందిస్తారు. చెప్పండి రాము, తిరుమలలో మరోసారి చిరుత సంచారం నేపథ్యంలో టీటీడీ అధికారులు ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు? థ్యాంక్ యూ మాధురి. గత రాత్రి మనం చూసుకున్నట్టయితే అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత కలకలం రేపింది. అయితే గతంలో చిన్నారి పైన కూడా చిరుత దాడి చేసి ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా టీటీడీ పూర్తి స్థాయిలో కూడా భక్తులకు భరోసా కల్పిస్తూ ఉంది. నడక మార్గంలో ఒకవైపు శ్రీవారి మెట్లు కావచ్చు, అదేవిధంగా అలిపిరి నడక మార్గం నుంచి తిరుమలకు వెళ్లేటువంటి శ్రీవారి భక్తులకు ప్రత్యేకించి వాళ్ళకి చేతికి కర్రలనిచ్చి గుంపులుగా కూడా వెళ్ళమంటూ కూడా వాళ్ళకు సలహాలు సూచనలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే నిన్నటి దినం జరిగినటువంటి ఈ యొక్క చిరుత సంచారం ఏదైతే ఉందో కెమెరా ట్రాప్స్ లో కూడా రికార్డ్ అయింది. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు ప్రతి ఒక్కరు కూడా భక్తులకి దగ్గర ఉండి వాళ్ళకి అక్కడ ఏ విధంగా తిరుమలకి వెళ్ళాలి, ఎటువంటి చర్యలు ఇక్కడ తీసుకోవాలి అనే దాని మీద కూడా ప్రత్యేకించి వాళ్ళకి వివరణ ఇచ్చిన తర్వాతనే తిరుమలకు నడక మార్గానికి అనుమతించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో అనేక సార్లు చిరుత ఇదే విధంగా పిల్లల్ని లాక్కెళ్లడము, అడవిలో వదిలేయటం లాంటివి జరిగింది. అటువంటి సందర్భాలన్నిటి నేపథ్యంలో కూడా చూసుకున్నట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు పూర్తిగా కూడా భక్తులకు భరోసానిచ్చేటువంటి పద్ధతిలో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ నడక మార్గంలో వెళ్ళినటువంటి భక్తులు అంటే సాయంత్రం 6-7 గంటల పైన ఎవరిని అనుమతించకుండా పూర్తిగా కూడా నిరోధించేటువంటి పరిస్థితి. అటు తర్వాత ఉదయం ఎవరైతే శ్రీవారి భక్తులు తిరుమలకు నడక మార్గాన్ని వెళ్లాలనేటువంటి నిర్ణయించుకొని ఉంటారో వారందరికీ కూడా చేతికి కర్రలు ఇచ్చి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఉన్నతాధికారులు కావచ్చు, అదేవిధంగా విజిలెన్స్ ఫారెస్ట్ అధికారులంతా కూడా అన్ని సస్యరక్షణ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న జరిగినటువంటి ఈ యొక్క అలిపిరి మార్గంలో ఏదైతే చిరుత ఉందో దాని సీసీ ఫుటేజీ ద్వారా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఆ యొక్క చిరుతని ట్రాప్ చేయడానికి బోన్ కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. మాదిరి.